తెలంగాణపై బీజేపీ అధిష్టానం డోస్ పెంచిందా? కాషాయ కోట కట్టాలంటే ముందుగా ఇంటి గోడలే బలంగా ఉండాలని నిర్ణయానికి వచ్చారా? ఢిల్లీ పెద్దలు పక్కగా లెక్కలేస్తుంటే గల్లీ రాజకీయాలు మాత్రం మరోలా ఉన్నాయా? బీజేపీకి ఓట్లు తగ్గించేది రాజకీయ ప్రత్యర్థులా లేక సొంత వాళ్లేనా? శత్రువు బయట ఉన్నాడా, ఇంట్లోనే ఉన్నాడా? పార్టీలో ప్రజల సమస్యల కంటే నాయకుల సమస్యే పెద్దదిగా మారిందా? ఒకే జెండా కింద ఉన్న ఒక్కో నేత ఒక్కో దారి పట్టడం కమలానికి తలనొప్పిగా మారిందా? అసలు తెలంగాణ బీజేపీకి ప్రత్యర్థులు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలా లేక సొంత ఇంట్లోని అంతర్గత గ్రూపులా? అసలు సమస్య ఎక్కడుంది? పార్టీ అధిష్టానానికి చేరిక సీక్రెట్ రిపోర్ట్లో అసలు ఏముంది? ఆ రిపోర్ట్ తర్వాత ఢిల్లీ పెద్దల నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణ గడ్డపై కమలం జెండా ఎగిరేయాలని ఢిల్లీ కాషాయ పెద్దలు ఈసారి గట్టిగానే ఫిక్స్ అయ్యారు. కమలం వికసించాలంటే కేవలం సభలు, యాత్రలు చేస్తే సరిపోదని ఢిల్లీ పెద్దలు డిసైడ్ అయినట్టున్నారు. అందుకే ఒక్కో ఫైల్ తెరిచి ఒక్కో జిల్లాను భూతద్దంలో పెట్టి పరిశీలిస్తున్నారు. కేంద్ర మంత్రుల వరుస పర్యటనలు, భరోసా యాత్రలు, బూత్ స్థాయి సమావేశాలు, క్యాడర్ మీటింగ్లు ఇలా ఒక్కొక్క అడుగు వేస్తున్నారు నేతలు. ఇవన్నీ పైకి కనిపించే హెడావిడి, లోపల అంతర్గతంగా జరుగుతున్న లెక్కలు మరోలా ఉన్నాయి. లోపల నడిచిన సీక్రెట్ సర్వేలు మరో ఎత్తు. ఇంటెలిజెన్స్ ఫీడ్బ్యాక్లు, అంతర్గత సర్వేలు, జిల్లావారీగా వచ్చిన నివేదికలు అన్నింటినీ ఒకే దగ్గర పెట్టి చూసిన తర్వాత ఢిల్లీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. సమస్య సిద్ధాంతంలో, కార్యకర్తల్లో, పార్టీకి ప్రజల్లో ఆదరణ సమస్యగా లేదని గుర్తించారు. సమస్య కొంతమంది నాయకుల ఈగోల్లోనే ఉందనేది ఆ రిపోర్టు సారాంశం. ఇంట గెలవనివాడు రచ్చ గెలుస్తాడా అన్నట్టుగా ఇంట్లోనే కలహాలుంటే బయట విజయం ఎలా వస్తుందని అధిష్టానం ప్రశ్నిస్తోంది. ఢిల్లీకి చేరిన సీక్రెట్ రిపోర్టులో కీలక అంశంగా గ్రామాల్లో పార్టీ బలం పెరుగుతోంది, క్యాడర్ కష్టపడుతోంది. కానీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆ బలం ఓట్లుగా మారడం లేదని తెలుసుకున్నట్టు సమాచారం. ఓ ఎద్దు తూర్పునకు లాగితే ఇంకో ఎద్దు పడమరకు లాగినట్టుగా పార్టీ పరిస్థితి మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే రోగం తెలిసిన వెంటనే చికిత్స చేసి మెడిసిన్ ఇవ్వాల్సిందేనన్న ధోరణిలో ఢిల్లీ కాషాయ పెద్దలు అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో బీజేపీకి బయట శత్రువుల కంటే లోపలే ఎక్కువ ప్రత్యర్థులు ఉన్నారన్న మాట ఇప్పుడు కమలం శిబిరంలోనే వినిపిస్తోంది. ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు అంతర్గత పోరు నడుస్తూనే ఉంది. ఏ జిల్లాను తీసుకున్నా ఒక గ్రూప్ మరో గ్రూప్తో తలపడుతున్న పరిస్థితి. ఏళ్ల తరబడి జెండా మోసిన 30 years ఇండస్ట్రీ అంటూ సీనియర్లు ఒకవైపు, కొత్తగా పార్టీలోకొచ్చిన నేతలు మరోవైపు. ఎవరి బలం వాళ్లది, ఎవరి వర్గం వాళ్లది, ఎవరి ఆధిపత్యం వారిది అన్న పోటీ కొనసాగుతోంది. ఒకే గూటి పక్షులు, కానీ ఒకరి ఈకలు ఒకరు తీసుకునే పరిస్థితి దాపురించింది. తమ స్థానం పోతుందేమోనన్న భయం, కొత్త వారికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తి, ఈ రెండు కలిసి పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. ఇంట్లోనే యుద్ధం ఆగకపోతే బయట ప్రత్యర్థులతో ఎలా పోటీ పడతామన్న ప్రశ్న పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఒకే పడవలో ప్రయాణం చేస్తూ ఒకరికొకరు రంధ్రాలు పెడితే ఒడ్డుకు ఎలా చేరుతారనే ప్రశ్న పార్టీ వర్గాల్లోనే ఉంది. కొంతమంది నేతలు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం కంటే పార్టీలోని ప్రత్యర్థి గ్రూప్ను బలహీనపరచడంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారనే అంశాన్ని సీక్రెట్ రిపోర్టులో ప్రస్తావించినట్టు సమాచారం. చెట్టు పెరగాలంటే వేరు బలంగా ఉండాలి, వేరే కోసుకుంటే నీడెక్కడి నుంచి వస్తుంది అనే వ్యాఖ్యలు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీలో ప్రజాదరణ, దూకుడు స్వభావంతో అటాక్ చేసే నాయకుల కొరత లేదు. కానీ నాయకత్వ సమన్వయమే కొరవడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేతల శైలిని గమనిస్తే ఈటల రాజేందర్ బీసీ నేత, మాస్ లీడర్, బండి సంజయ్ హిందుత్వ ఫైర్ బ్రాండ్, కిషన్ రెడ్డి సమతూకంగా ముందుకు తీసుకెళ్లే నేత, రామచంద్రరావు రథ సారథి, డీకే అరుణ మహిళా ఫైర్ బ్రాండ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్ ప్రజా గొంతుకతో ప్రశ్నించే తత్వం, ధర్మపురి అరవింద్ దూకుడు స్వభావం, రఘునందన్ రావు వాగ్దాతి, లాజికల్ పాయింట్లతో ప్రత్యర్థులను ఇరుకున పెట్టే స్వభావం కలిగిన నేతలున్నారు. ఒక్కొక్కరు ఒక్కో బ్రాండ్, తమకంటూ ఒక ప్రత్యేక మార్క్ స్టైల్లో ఏర్పరచుకున్నారు. వీరందరూ విడివిడిగా సభలు పెడితే జనమొస్తారు, విడివిడిగా మాట్లాడితే ప్రత్యర్థులపై మాటల తూటాలు పేరుతాయి. కానీ అందరూ ఒకే ఫ్రేమ్లో కనిపించాల్సిన సమయం ఒక్కొక్కరు ఒక్కో ఫ్రేమ్లో కనిపిస్తున్నారనే అభిప్రాయం అధిష్టానానికి చేరింది. ఒకరి నాయకత్వాన్ని ఇంకొకరు పూర్తిగా అంగీకరించడం లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. సినిమాలో హీరోలు ఎక్కువైతే కథ గందరగోళమవుతుంది అన్నట్టు బీజేపీలో కూడా నాయకులు ఎక్కువ, కానీ ఒకే దిశలో అడుగులు పడడం లేదనే చర్చ నడుస్తోంది.
ఇక ప్రత్యర్థి పార్టీలు మాత్రం ఈ బలహీనతనే అస్త్రంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకు బండి సంజయ్, ఈటల రాజేందర్ వర్గాల మధ్య విభేదాలు, ఆధిపత్య పోరు, సోషల్ మీడియాలో పోస్టులు, ట్రోల్స్, వాట్సాప్ ప్రచారాలు, రాజకీయ ప్రచార యుద్ధాలు కావాలని క్రియేట్ చేస్తున్నారని, ఇవన్నీ ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మైండ్ గేమ్ లో భాగమేనని ఢిల్లీ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. ఈ వర్గ పోరుకు ఫుల్ స్టాప్ పడింది. బండి సంజయ్, ఈటల రాజేందర్ ను కలిపేశారు పార్టీ పెద్దలు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ ఆత్మగౌరవం, స్థానిక భావోద్వేగాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక సమీకరణాలు ముందుకు తెచ్చి రాజకీయ పావులు కదుపుతున్నట్లు రిపోర్టు సందర్భంగా చర్చించుకుంటున్నారు. ఇలా రాజకీయ ప్రత్యర్థులు ఎత్తుగడలు వేస్తుంటే బీజేపీ ముందుగా తన ఇంటి ముంగిట్లోనే ముళ్లు తీసేయాల్సిన పరిస్థితి వచ్చిందన్న విశ్లేషణలు జరుగుతోంది. ఇదే కమలానికి పెద్ద రాజకీయ సవాల్గా మారింది. అధిష్టానానికి చేరిన సీక్రెట్ రిపోర్టు తర్వాత క్షేత్రస్థాయిలో యాక్షన్ ప్లాన్ సిద్ధమైందనే ప్రచారం సాగుతోంది. రోగం ఎక్కడుందో ఢిల్లీ పెద్దలకు తెలిసిపోయింది. ఇప్పుడు చికిత్స మొదలయ్యింది. కొందరికి క్లాసులు పూర్తయ్యాయి, మరికొందరికి హెచ్చరికలు, ఇంకొందరికి బాధ్యతలపై స్పష్టమైన సంకేతాలు వెళ్లాయి. క్రమశిక్షణ పేరుతో కఠిన నిర్ణయాలుంటాయా, లేక అందరినీ ఒకే తాటిపై తీసుకొచ్చే రాజకీయ సర్జరీ చేస్తారా? రోగం కనిపెట్టడం ఒకెత్తు, మందు పనిచేయడం మరో ఎత్తు. దీంతో ఢిల్లీ పెద్దలు అవసరమైన మందు సిద్ధం చేశారు. ఆ మందు లోకల్ నాయకులు మింగుతారా, లేక మళ్లీ ఈగోలు నిద్రలేచి పార్టీకి కొత్త తలనొప్పులు తెస్తాయా అన్నది చూడాలి.